హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఆల్రెడీ నేను మా అన్నగాడి అన్నప్రసన్న వీడియో పోస్ట్ చేశాను కదా. ఇప్పుడు మా అన్నగాడికి అన్నప్రసన్న రోజు ఏమేం గిఫ్ట్స్ వచ్చాయి, ఎవరెవరు ఏం పెట్టారు, ఎలా బ్లెస్ చేశారో కూడా చెప్తాను నేను. అన్నగాడు అయితే ఫుల్గా ఉగ్గు తినేసాడు, పాలు తాగేశాడు, ఇంకా కొద్దిసేపు గంట అయితే నిద్రపోతాడు అనమాట. ఫుల్ ఆట మీద ఉన్నాడు. సరే చూద్దాం. అన్ను చెట్లకి మా హన్నుగాడు వెళ్ళిపోయాడు మా మమ్మీ దగ్గరికి. మా మమ్మీకి ఇచ్చేసా, గోల్ చేస్తున్నాడు బాగా. అంతా రెడీ అయ్యాము. 10 లోపు వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ చిన్నయ్య వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. మా బాబాయ్ వాళ్ళు అందరు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. సింపుల్ గా చేసాం కదా, సో సింపుల్ గానే వచ్చాయి. ఒకళ్ళ నుంచి అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది తేవాలి అది తేవాలి అని. ఇది మా అత్తయ్య వాళ్ళు మా నాని కలిసి కొన్నారు. ఇది నేనే సెలెక్ట్ చేశాను ఈ చైన్ ని. యాక్చువల్గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు నానికి కూడా యూజ్ అవుతుంది అనేసి ఇంత పెద్దది తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ థ్రెడ్ వేసి వాడికి కట్టినా సరిపోద్ది, హనుమాన్ పెండెంట్ అనేసి ఇలా తీసుకున్నాను. ఈ చైన్ అండ్ నా చైన్ కూడా ఒకటే అనమాట. సో ఫ్యామిలీ అందరూ ఒకేలాంటి చైన్లు వేసుకుందాం అనేసి ఇలా కొన్నాను నేను వాడికి రింగ్స్ కొన్నా హనుమానే కొంటాను, ఇవి కూడా హనుమాన్వే కొంటాను. ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది, లాస్ట్లో చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వాళ్ళ మేనత్త అంటే నాని వాళ్ళ అక్క, నాని వాళ్ళ సొంతం అక్క, మా వదిన కొన్నారు ఈ చైన్. సో హన్నుకి మేనత్త అవుతుంది కదా, అంతే. ఈ చైన్ కొన్నారు. ఈ చైన్ మోడల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అన్నప్రసన్న రోజు ఇది వేస్తేనే వాడికి చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వాడి రింగ్స్ అనమాట, మేము కొన్నాము. ఇంకొకటేమో మా బాబాయ్ తెచ్చాడు. మా బాబాయ్ కొనే ముందు కూడా ఏం మోడల్ తేను అని అంటే నేను హనుమాన్ మోడల్ అనే చెప్పాను. యాక్చువల్గా హనుమాన్ 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 అంటుంది. ఈ హనుమాన్ గోలేంటి అనుకుంటున్నారా? హనుమాన్ మూవీకి తీసుకెళ్ళాను నాని నన్ను. హనుమాన్ మూవీకి తీసుకెళ్తే అక్కడ నేను ఆ మూవీ చూసి నాకు వచ్చే బేబీ కూడా సేమ్ హనుమాన్ అంత బలంగా హెల్తీగా ఉండాలి అనుకున్నాను. అయితే నాకు బేబీ గర్ల్ పుట్టినా బాయ్ పుట్టినా సరే నేను ఖచ్చితంగా హన్ను అనే పిలుస్తాను, హన్ను హన్ను అనే నిక్ నేమ్ పెట్టుకుంటాను. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయా. అయితే 5th మంత్ తర్వాత నాకు కిక్స్ స్టార్ట్ అయ్యాయి. నేను అప్పటి నుంచే హన్ను పిలిచేదాన్ని బాగా. అప్పటి నుంచే నేను హన్ను హన్ను అంటుంటే వాడు కిక్స్ ఇచ్చేవాడు, నాకు రెస్పాండ్ అయ్యేవాడు హన్ను అనే వర్డ్కి. సో ఇంకా నేను అందరితో, మా చెల్లెలతో కూడా, మా మిన్ను తల్లితో కానీ, మా అబ్బితో కానీ, మా మమ్మీతో కానీ, మా ఆంటీ సునీత ఆంటీ కూడా హన్ను హన్ను అని పిలిస్తే కిక్స్ ఇచ్చేవాడు గెస్ట్ రేషన్ శాఖలోనే ఉండి. సో నాకు ఇంకా అప్పటి నుంచి నేను ఏం కొన్నా సరే హనుమాన్ థీమ్ లోనే ఉండాలనేసి డెవలప్ ఎవరిచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు. ఇది చాలా స్పెషల్ అనమాట. దీని మీద ఏముందంటే ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ రా హన్ను, దేవజ్ ఫ్రమ్ దేవజ్ అనమాట. దేవజ్ అంటే ఒక బుడ్డోడిది 21st డే సెలబ్రేషన్స్ పెట్టాను కదా ఒక షార్ట్, నేను వాడు యాక్చువల్గా వాడు అమ్మాయి పుడితే బాగుండని నేను ఎంత అనుకున్నానో. మా విజయన్నోళ్ళకి ఒక అమ్మాయి పుడితే మా హన్నుగాడికి మంచిగా తోడు ఉంటుంది అనుకుంటే కుదరలేదు. విజయన్న 3 ఎకరాలు కూడా మిస్ అయిపోయాయి నాకు ఛాన్స్, వీడు అబ్బాయి పుట్టాడు. బట్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు మా హన్నుకి అనుకోవడమే. థ్యాంక్ యూ దేవజ్. వీ విల్ ఆల్సో పుట్ మోర్ ఎఫర్ట్స్ టు గివ్ యూ బెస్ట్ గిఫ్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తున్నవే కాదు, మీకు ఇంకా ఇగోండి ఇక్కడ ఈ బ్యాగ్ లో ఉన్నవన్నీ కూడా బట్టలే. అసలు ఇక్కడ వేసిన బట్టల కంటే చాలా ఎక్కువ వచ్చాయి. ఇవన్నీ కూడా హన్నుగడి బట్టలు ఇవన్నీ అనమాట. ఇది వచ్చేసి అన్నప్రసన్న కేసిన కోట్ వాళ్ళ పెద్దమ్మ పెట్టిందనమాట. వాళ్ళ పెద్దమ్మ ఇప్పటికే దగ్గర 15 pairs ఆఫ్ బట్టలు తెచ్చిందనమాట. అసలు వాడికి ఇప్పుడు వేసేవి కూడా ఇంకా సీల్ తీసినవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెచ్చింది పెద్దమ్మే. ఇది వచ్చేసి వదిన తెచ్చింది. ఇంకా దీంట్లో ఉన్నాయి అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది మా అక్క తెచ్చింది అనమాట. ఇంకొన్ని కూడా మా వదిన తెచ్చింది అనమాట. వాడు పుట్టిన తర్వాత చూడడానికి వచ్చింది. అయితే మా వదిన వాడికి అంటే బేబీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా కొన్ని, కదా నాప్కిన్స్ వచ్చేసి, సాక్సెస్, మిటెన్స్, ఇంకా డ్రై షీట్స్, ఇవన్నీ తెచ్చింది. అప్పటి నుంచి నేను ఇంతవరకు బయట నుంచి కొనలేదు నేను హన్నుకి. అసలు నేను ఇవే వాడతాను. నా బెస్ట్ సజెషన్ ఫర్ మమ్మీస్ ఏంటంటే 21 కొన్ని బట్టలు వస్తాయా అవే వెయ్యండి. 21 కొన్ని బట్టలు వస్తాయా 6th మంత్ వరకు అవే వేయండి. మళ్ళీ 6th మంత్ కొన్ని బట్టలు వస్తాయా 1 year వరకు అవే వేయండి. 1 year తర్వాత నుంచి పర్చేస్ చేయండి. అంత ఇన్వెస్ట్ చేయకండి బట్టల మీద, చిన్నపిల్లల బట్టల మీద.
గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే గోల్డ్ వీ కెన్ క్యాష్ దట్ గోల్డ్. పాసిబుల్ రీసైకిల్ కాబట్టి గోల్డ్ కొనండి. ఈ బట్టలు అసలు మనం ఏం చేసుకుంటాము? మళ్ళీ ఇంకో షాప్‌కి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏమైనా మనకి డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వరు కదా! సో, బట్టలు అనేవి ఇన్వెస్ట్‌మెంట్ వేస్ట్ అనమాట. ఇలాంటి ఎన్వలప్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 10 వచ్చాయి. సో, వచ్చాయి బానే వచ్చాయి. మనీ బాగా వచ్చాయన్నమాట అన్నిటికంటే. సో, మనీ కూడా మేము అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని ఉంటాయి కదా! పని చేసిన వాళ్ళకి ఇవ్వడాలు. మాకు ఖర్చు ఎంత అయిందో వాళ్ళకిచ్చేసి మిగతా అన్నేసి నేను కుండీలో పడేసాను. సో, ఆ కుండీ ఎప్పుడు నిండిద్దో మళ్ళీ వాడికి గోల్డ్ చేపిస్తాననమాట. సో, వి ఆల్ ఆర్ సో హ్యాపీ ఫర్ దట్. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.